దిక్కు క్వాంటమ్ వాలి, ఇంకో దిక్కు ఐకానిక్ టవర్లు, అటు సర్కారోళ్ళ ఆఫీసులు, ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీలు. ఆంధ్రుల రాజధాని అమరావతిని ఏక్ సేక్ అన్నట్టు తయారు చేస్తున్నారు సర్కారోళ్ళు. ఈ రెండేళ్లల్లా రాజధానికి ఓ రూపు తీసుకురావాలని గట్టి అనే తిప్పలు పడుతున్నారు. ఇక చూడుండ్రి, అమరావతిలా లీడర్ సాబుల కోసం కడుతున్న ఇండ్లన్నీ తయారైనాయట. చూడర్రి, అంతరాల మీద అంతరాలు లేపిండ్రు పెద్ద పెద్ద భవంతులు. బయటికెంచేనా లోపల చూపియరా అనుకునేరు. పాండ్రి మంత్రి సారి అట్ట పోదాం. ఆ బొర కొడుకు లోపల కూడా దగదగ మెరిచిపోతున్నాయి కదా ఇండ్లు. లచ్చ ఎక్కువైనమాయే గాని తక్కువ కావద్దు అన్నట్టే కట్టిస్తాన్రు. అవుగాని గీ ఇండ్లన్నీ వాళ్ళ కోసం కట్టిస్తారా అనుకుంటాన్రు? లీడర్ సాబుల కోసం. ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండనికే సర్కారు వాళ్ళు కట్టిస్తున్న ఇండ్లు గివి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కట్టుడు పని మొత్తం ఓడిచినట్టేనట. ఓటి ఓటి చిన్న చిన్న పనులే మిగిలినాయట. జల్దిగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొత్త ఇండ్లలో పాలు పొంగే పోతుర్రా అన్నట్టు. ఇక లీడర్ల ఇండ్ల ముచ్చట అట్లుంటే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇస్తామన్నారుగా సర్కారు వాళ్ళు. దాని మీద మంత్రి సార్ ఏమన్నాడంటే 70,824 ప్లాట్లు రైతులకు అలాట్ చేస్తే అందులో 63,295 రిజిస్ట్రేషన్ చేశాం. ఇంకా చేయాల్సింది 7,529 ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చి చేయించుకోవాలి. వాళ్ళు కూడా చేసుకుంటా ఉంటున్నారు. మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురజల్లాలనే వాళ్ళు బురజల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు కాదన్నట్టు. భూములు ఇచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చినాం. కాకపోతే కోర్టు కేసులు చేయబట్టి కొంతమంది రిజిస్ట్రేషన్లు వేసుకుంటలేరా అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇక అటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లకు ఇచ్చే ఇండ్లు కూడా కట్టుడు పని మొత్తం పురాగా ఒడిసిందట. మొత్తానికి అమరావతి పనులు చకచక నడుస్తున్నాయి. సోమవారమే సీఎం సారు ఢిల్లీకి పోయి రాజధానికి పైసల సాయం ఇంగింత పెంచమని అడిగిండు. దానికి సెంటర్ వాళ్ళు కూడా సై అన్నట్టే ఉన్నారట. అంత చూస్తుంటే అన్నమాట ప్రకారం 2 ఏండ్లలో ఓ రూపు తీసుకొచ్చేటట్టే ఉన్నారు కదా అనుకుంటారా అందరూ.